సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును ఓ వ్యక్తి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశాడు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన సరోజాదేవి అనిల్ గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అయితే పాత గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును ఓ వ్యక్తి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశాడు. మృతులు ఉత్తరప్రదేశ్ కు చెందిన సరోజాదేవి అనిల్ గా గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అయితే పాత గొడవలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలేంటి? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామ పరిధిలోని వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకులను హత్య చేసినటువంటి సంఘటన నెలకొంది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తి తల్లి కొడుకులను సరోజాదేవి అదేవిధంగా అనిల్ అనేటువంటి ఇద్దరిని కూడా అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపినటువంటి సంఘటన నెలకొంది. దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల క్రితం తన కొడుకును హత్య చేశారంటూ ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ హత్య జరగడంతో ఆ కాలనీ అంతా కూడా ఒక రకమైనటువంటి భయభ్రాంతులతో అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడ చేరుకునగా ఆ నాగరాజును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈరోజు ఉదయమే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చారు. దాని వల్లనే హత్య చేయాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 సంవత్సరాల క్రితం ఈ నాగరాజు అనే వ్యక్తి యొక్క 2 సంవత్సరాల బాబును వాళ్ళే హత్య చేశారు. కాబట్టి పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు కూడా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే నిందితున్నా ఆయన కూడా అదే విషయం చెప్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం తన కుమారుణ్ణి హత్య చేయడంతో ఈ హత్యకు పాల్పడ్డట్టు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంటి ముందే కత్తితో పొడవడంతో అక్కడికక్కడే ఇద్దరు కూడా మరణించారు. పోలీసులు అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇప్పటికే మృతి చెందారంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా అయితే ఒక ఆందోళన వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా అక్కడ రోడ్డు పైన ఇద్దరిని హత్య చేయడంతో రోడ్డంతా కూడా పూర్తిగా రక్తపాతం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిందితుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ అయితే దర్యాప్తు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మళ్ళీ